కళ్ళు మూసుకుని ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. హలో అక్వామ్యాన్. మార్నింగ్ లేచి మన టర్టిల్ని చూస్తే వాడు యోగా చేస్తూ ఉన్నాడు. ఎలాగో యోగా చేస్తున్నాడు, అదేదో నీడలో ఎందుకు, ఎండలో చేస్తే డి విటమిన్ అన్న వస్తుందని చెప్పి వాడిని ఎండలోకి తీసుకెళ్తున్నాను. వీడిని అలా పట్టుకొని వెళ్తుంటే వాడి చిన్ని చిన్ని గోర్లతో ఏళ్ళని గీకేస్తా ఉంటాడు. ఎండపడే చోట ఒక ట్రే పెట్టి దాంట్లో మనోడిని పెట్టి వదిలేసా. హాయిగా నీడలో ఉన్న వాడిని ఎండలోకి తెచ్చి పెట్టావు కదరా అని చూడండి ఎట్లా చూస్తున్నాడు కోపంగా. కొంతసేపటికి వీడి యోగా సెషన్ కాస్త ఎక్సర్సైజ్ సెషన్ అయిపోయింది. ఇంకా అటు ఇటు కొంతసేపు జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. జాగింగ్ అయిపోయాక ఓ తెగ పులప్స్ కొడుతున్నాడు. అలా పులప్స్ కొడతా కింద పడ్డాడు. భయంతో వీడికి ఏమైందా అని చూస్తే టక్కని లేచాడు. ఇంకా అలా పెట్టినప్పటి నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లాగా వస్తున్నాడు, పులప్స్ కొడుతున్నాడు, పడిపోతున్నాడు, వస్తున్నాడు, పులప్స్ కొడుతున్నాడు, పడిపోతున్నాడు. నేనేదో వీడు ఎండలో యోగా చేసుకుంటాడని తెస్తే వీడేమో పట్టొదలకుండా ఎక్సర్సైజ్ చేస్తానే ఉన్నాడు. వీడికి ఆల్రెడీ 10 ప్యాక్స్ ఉన్నాయి. అసలు ఏంటి వీడు తెగ తొంగి చూస్తున్నాడని చూస్తే వీడు పక్క అపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయిల్ని చూస్తున్నాడు. యోగా సెషన్ అయిపోయాక వాడింట్లో వాడిని పెట్టేశా. జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఇది తాబేలు బ్రో, ఇంకా నయం తండేలు అనలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.